తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నాగం వెంకట రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు కారుతో ఢీకొట్టాడు. నెల్లూరులోని తన ఇంటి వద్ద జరిగిన ఈ ఘటనలో కోటమిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారారయ్యాడు. తొలుత ఇంట్లోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి తన స్నేహితుడైన కోటమిరెడ్డి కుమారుడితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి అతడిని హెచ్చరించి బయటకు పంపేశాడు. అనంతరం ఇంటి బయట ఉన్న శ్రీనివాసరెడ్డిని కారుతో వచ్చి ఢీకొట్టి పారిపోయాడు. తీవ్ర గాయాల పాలైన కోటమిరెడ్డిని కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత రాజశేఖర్ రెడ్డి తమ ఇంటికొచ్చి గొడవకు దిగడంపై కోటమిరెడ్డి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాజీ నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర ఆయన కుమారుడు డాక్టర్ పజేశానారెడ్డి గతంలో ఎప్పుడో అతని క్లాస్మేట్ రాజశేఖర్ రెడ్డి అతను రావటం ఏంటి, సేనైకి వచ్చి నీ కొడుకు గురించి వార్నింగ్ ఇచ్చేది ఏంటి, అతను కొద్ది రోజుల నుంచి డిఫరెంట్గా మూవ్ అవుతున్నాడంట. అప్పటికి టెలిఫోన్ బ్లాక్ చేశాడంట, అబ్బాయి నంబర్ కూడా ప్రజేశాను. ఆ రాజశేఖర్ రెడ్డి అనే కుర్రోడు సేనైకి వాళ్ళ ఫాదర్ కొంచెం వార్నింగ్ ఇచ్చి మళ్ళీ కారు రివర్స్ చేసి తీసుకొచ్చి కొట్టేది ఏంటి. ఇప్పుడు కాలు ఫ్రాక్చర్ అయిపోయింది సేనైకి, కింద బొట్టనేళ్ళంతా బాగా నొజ్జు అయిపోయింది. అంటే ఇంకేదన్నా ఇంకొంచెము ఒక్క సెకండ్ కొంచెం ర్యాష్గా అయ్యి ఉంటే ఏమైపోయి ఉండాలా, ప్రాణాలకే ముప్పు వచ్చి ఉండాలా. ఆ అబ్బాయి వెనక ఇంకొక కారు ఉందంట, ఆ కారు ఎందుకు కూడా ఐడెంటిఫై చేయాలా. దురదృష్టకరమైన పరిణామం. జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ పిల్లలు ఈ డ్రగ్ మాఫియాలో పడిపోయే అలవాట్లు పడిపోయే పరిస్థితులని కంట్రోల్ చేయలేక గాలికి వదిలేసిస్తుంది అనేది అర్థమవుతుంది ఈ 3 yearsలో. ఇప్పటికైనా దీని వెనక్కి ఎవరుండారు, ఆ పిల్లోడు ఆ వెనకుండే కారు ఎవరు, ఏం జరుగుతుంది జిల్లాలో, ఈ పిల్లలు ఎందుకు ఇట్ అయిపోతున్నారు. అబ్బాయి కోసం వచ్చినట్టుగా ఆడ గొడవ పడ్డం, ఈయన బయటకు వచ్చినప్పుడు ఆ కారు వెళ్ళిపోతా వెనక్కి తీసి గుద్దేసి వెళ్ళిపోయారు. సో